శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవదత్త. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 50. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. గండుపిల్లిపై దయ. విద్యాసాగర, మహాత్ముల దృష్టిలో జంతు, పశు, పక్షి, మానవులనే భేదభావం ఉండదు. అందరిలోనూ అన్నింటిలోనూ గల చైతన్య స్వరూపుడైన పరమాత్మ పైననే వారి దృష్టి. పరళిలో శ్రీ సమర్థులు స్థిరముగా ఉండే రోజులలో నిత్యము ఒక గండుపిల్లి నైవేద్యం చేయు వేళకు వస్తుండేది. దేవునికి నివేదన పూర్తయిన పిదప ఆ పిల్లిని రామ్ అని పిలవగానే ఆయన దరి చేరేది. దానికి నెయ్యితోనూ పెరుగుతోనూ కలిపిన అన్నం తినిపించేవారు. తరువాత దానికి ఒక ప్రత్యేకమైన గిన్నెతో నీరు త్రాగించి, రామా తృప్తి అయ్యిందా అని దానిని లాలించి తరువాత భుజించేవారు. ఇలా రోజు జరుగుతున్నది. ఒకరోజు రామా రామా అని ఎంత పిలిచినా పిల్లి రాలేదు. ఏమైందని శిష్యులను అడిగితే ఏమీ చెప్పక కొందరు పోయి దానిని వెతికి ఫలానా చోట ఉన్నదని చెప్పారు. శ్రీ సమర్థులు స్వయంగా పోయి దానిని లాలించి తీసుకొని వచ్చి చూస్తే ఎవరో దాని కండ్లలో కారం చెల్లినట్లు వారికి అర్థమైనది. దాని కండ్ల నుండి నీరు కాల్చుండుట చూచి ఈ పని ఎవరు చేశారని నిగ్గుదీశారు. అది ఉదయం పాలగిన్నెలో మూతి పెట్టింది. అందుకని దానికి బుద్ధి రావాలని అలా చేశానని ఒక శిష్యుడు నేరం ఒప్పుకున్నాడు. శ్రీ సమర్థులు, నాయనలారా, మీరందరూ శ్రీరామప్రభుని సొమ్ము తినడానికి అర్హులైతే అది మాత్రం అనర్హురాలా? ఏమి ఈ అఘాయిత్యము? ఈ భూమిపై సకల ప్రాణులు శ్రీరాముని అధీనమే. సకల వస్తు సముదాయము శ్రీరాముని సంపదయే. ఏ జీవిని కష్టపెట్టినా శ్రీరాముని కష్టపెట్టుట కాదా? ఇక ముందెప్పుడు ఇట్లు చేయవద్దని మందలించి ఆ పిల్లి యొక్క కండ్లు తుడిచి కంటిలో నెయ్యి పోసి నీరు పోసి దానికి పాలు అన్నము తినిపించి శ్రీరామునికి క్షమాపణలు చెప్పినారు. అంతటి ఔదార్య సంపన్నులు కాబట్టే వారి వాక్కు వేదవాక్కుగా పనిచేసినదని నిత్యానందులు తెలిపినారు. విజయభేరి. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారి వాక్కునకు తిరుగులేదని శివాజీకి దృఢమైన నమ్మకము. ఆయన ఎటు దండెత్తి వెళ్ళుచున్నా ఎంత ఇబ్బంది అయినా శ్రీ సమర్థుల వారిని దర్శించి వారి దీవెనలు పొంది వెళ్ళేవాడు. అదే విధముగా ఒకరోజు కర్ణాటక రాజ్యములో కొంత భాగము స్వాధీనము కాలేదని రెండవసారి దండెత్తిపోయే ముందు గురుదేవుల దర్శనమునకు వచ్చెను. ఆయనకు నమస్కరించి యుద్ధమునకు ఆజ్ఞ ఇమ్మని వేడెను. అప్పుడు శ్రీ సమర్థులు, విజయభేరి మోగించుము, త్వరలో అజేయుడవై తిరిగి రమ్ము అని దీవించి పంపిరి. శివాజీ అక్కడ ఉన్న కార్యకర్తలందరికీ మఠమునకు ఏ కొరతయూ లేకుండా చూచుకొనున్నట్లు ఏర్పాట్లు చేసి బయలుదేరిపోయెను. శివాజీ పేరు విన్నంతనే అనేక మంది చిన్న చిన్న రాజులు వారితో స్నేహమునకు సుముఖముగా నుండిరి. ఎదురు తిరిగిన వారిని దండించి ఆ రాజ్యములను మరియొక సామంతులకు అప్పగించుచు దిగ్విజయ యాత్ర చేసి చివరకు సైన్యముతో సహా శ్రీశైల యాత్రకు వెళ్ళెను. శివాజీ వైరాగ్యం. శ్రీశైల దర్శనం పూర్తి చేసుకొని కర్దలీవన దర్శనమునకై పోయెను. ఆ చోటనున్న దత్తపాదుకలను దర్శించిన తోడనే శివాజీకి వైరాగ్యం ఉదయించెను. మంత్రి పరివారముతో అతడు ఇట్లనెను, మీరందరూ తిరిగిపోండు. శ్రీ సమర్థుల వారికి నేనిక్కడ తపశ్చేయాలని ఆచరించుచున్నానని తెలుపుడు. రాజ్య వ్యవహారంలో వారు ఏ విధంగా నడపముందరో ఆ విధంగా చేయుడు. మన రాజ్యమునకు రాజు ఆ గురుమహారాజే కావున వారి సలహాల ప్రకారం నడిపించమని బోధించినారు. మంత్రులు సైనికులు ఖిన్నులైనారు. అందులో సన్నిహితుడైన మంత్రి, మహాప్రభో, తమరు శ్రీ సమర్థుల వారి ఆజ్ఞ నొందినది యుద్ధము చేసి విజయము సాధించుటకే గాని తపస్సు చేయుటకు పొంది ఉండలేదు. మేము సేవకులము, తమరి ఆజ్ఞను పాలించెదము. కానీ శ్రీ సమర్థుల వారికి ఈ విషయమై మేమేమి చెప్పగలము? తమరు వచ్చి సకల నిర్ణయములు చేయుట ఉచితము అని చెప్పగా శివాజీ, ఈ ప్రదేశము తపస్సుకు అనుకూలము. శ్రీ సమర్థుల అనుగ్రహం లేనిదే నేనిక్కడికి వస్తున్నా. ఇదంతా వారి కృపయే అనుకుంటున్నానని పలికెను. రాజు ఎంత చెప్పినా వినడలేదని రఘునాథరావు అనే సేనానాయకుడు చేతులు జోడించి, ప్రభు,
తమరు భవానీదేవిని ప్రార్థించి సరైన నిర్ణయం తీసుకుంటే సముచితంగా ఉంటుంది. మనకు సామ్రాజ్య సంస్థాపన యందు ఆ తల్లి యొక్క దయాదృష్టియే గదా సహకరించినదని విన్నవించెను. శివాజీ భవానీ మాతను ప్రార్థన చేసెను. ఆ సమయంలో శ్రీ సమర్థులు కూడా ధ్యాన నిష్ఠయందున్నారు. దేవిని ప్రార్థించినారు. దేవి శివాజీ హృదయమునందు ప్రకాశించి, నీవు రాజ్యమును సుస్థిరముగా పాలించవలను, తపస్సు వలదు, వెంటనే వెళ్ళి పట్టాభిషేకము చేసుకొనమని ప్రబోధించెను. తదుపరి శివాజీ దేవి ఆజ్ఞను అనుసరించి సకల సైన్యముతో తిరిగి వచ్చి విజయోత్సవ ఏర్పాట్లు చేయ నిశ్చయించి ముందుగా గురుదర్శనాభిలాషతో మఠమునకు పోయెను. శ్రీ సమర్థుల వారికి జరిగినదంతయో విశదముగా వివరించగా వారు పకపక నవ్వి, నీవు చేయు తపస్సును ఇంతవరకు అవగాహన చేసుకోలేదా అని హాస్యం చేశారు. అచ్చటనే 2 రోజులుండమని తదుపరి కార్యమునిట్లు సూచించారు. గాగాపట్టుగానే రప్పించుము, రాజ్యాభిషేకమునకు ముహూర్తము నిర్ణయించమనుము. నీవిప్పుడు ఛత్రపతివై రాజ్యం ఏలాలి, అదే నీ కర్తవ్యమని నిర్దేశించి చెప్పి వీడ్కోలు పలికినారు. గురుని ఆజ్ఞ మేరకు శివాజీ మహారాజు ప్రతాప్గఢ్కు వెళ్ళి అక్కడ నుండి రాయ్గఢ్కు వెళ్ళినారు అని నిత్యానందుల వారు తెలిపి ముందు కథనిట్లో వివరింపసాగిరి. శివాజీ పట్టాభిషేకము, ఛత్రపతి బిరుదు. విద్యాసాగర, గురుశిష్య సంబంధమునందు శ్రీ సమర్థులు శివాజీ మహారాజు చెప్పుకొనదగిన వ్యక్తులు. అటువంటి గురువు, అటువంటి శిష్యుడు నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చును. శ్రీ సమర్థులు ప్రత్యేకంగా గాగాభట్టు రాజపురోహితుడిగా అతనికి ఎంతో గౌరవం ఇచ్చి మాట్లాడుతుంటారు. ఆయన హైటన్ నగరం పోయి 3 సంవత్సరములైనది. వారిని రప్పించవలసినదిగా శ్రీ సమర్థుల వారి ఆజ్ఞ కావున ఒక లేఖను వ్రాసి శివాజీ తన వద్ద నుండి బాధ్యత గల అధికారి చేతికిచ్చి ఆహ్వానపత్రముగా భావించి రావాలనని చెప్పుమని పంపెను. గాగాభట్టు గారు లేఖను చదువుకొని అతనితో పాటుగా బయలుదేరి వచ్చెను. శివాజీ మర్యాదపూర్వకంగా ఆదరించి రాయ్గఢ్కు తీసుకొని పోయెను. అక్కడ నుండి 20 శ్రీ సమర్థులను దర్శించవచ్చిరి. సమర్థులు ఆశీర్వదించి, భట్టుగారు, మన శివాజీ ఛత్రపతి అయినాడు. శుభముహూర్తమునందు మహాసామ్రాజ్య పట్టాభిషిక్తునిగా చేయండి. రాజ్యము నలుమూలల శాంతి భద్రతలు నెలకొంటాయి. అందరికీ ఆహ్వాన పత్రికలు పంపండి. మీరే సకల కార్యభారములు వహించి బ్రాహ్మణులకు సన్మానములు అందించండి. అందరి దీవెనలు శివాజీకి ఇప్పించండి అని కార్యభారమును గాగాభట్టు గారిపై ఉంచారు. గాగాభట్టు సంతోషముతో కార్యమును నిర్వహిస్తానని మాట ఇచ్చారు. అన్ని ఏర్పాట్లు జరిగినవి. పట్టాభిషేకము దగ్గర పడుచుండగా ఒకరోజు శివాజీ పరళీకి వచ్చి శ్రీ సమర్థుల వారిని దర్శించెను. శ్రీ సమర్థులు ఏమిటి ఆలోచన అని పలకరించిరి. పాదాభివందనం ఆచరించి శివాజీ, నాదొక చిన్న కోరిక, అనుమతించదన్నచో విన్నవించదనని ముకులిత హస్తుడై ప్రార్థించాడు. శ్రీ సమర్థుల వారు, ఇంతగా సందేహిస్తున్నావంటే అదేదో కఠినమైనదే కావచ్చునన్నారు. లేదు గురుదేవా, తమరికది కఠినమేమీ కాదు అన్నారు శివాజీ. అట్లయినా చెప్పమన్నారు. ఈ దేహము నా జీవితము, ఈ రాజ్యము నా సర్వస్వము తమరి అనుగ్రహ రూపమై ఉన్నది. రేపు నేను ధరించబోవు రాజకిరీటమును తమరు ఒక్కసారి ధరించి అనుగ్రహించిన ఎడల నా జన్మ ధన్యమగునని పలుకుచూ కన్నుల వెంట అశ్రువులు కాచుచూ ప్రార్థించినాడు. శ్రీ సమర్థులు క్షణం ఆలోచించి, సరే, నీ ఇష్టమే జరుగనిమ్ము అని వరమిచ్చారు. ఆనందోత్సాహములు పెనవేయగా ఆగమేఘాలపైన రాయ్గఢ్కు పోయి సకల రాజలాంఛనములను తీసుకొని తన భార్యాపిల్లలతో సహా బయలుదేరి వచ్చినారు. శ్రీ సమర్థుల వారిని ఉచితాసనమున కూర్చుండజేసి ముందుగా పాదపూజ చేసినారు. తరువాత వస్త్రభూషణాదులతో అలంకరించి ఆ రాజకిరీటమును వారి శిరస్సు పైన అలంకరించి పాదాభివందనములు చేసి పరవశించినారు. ఆ కార్యక్రమం పూర్తి కాగానే శ్రీ సమర్థుల వారు ఆశీఃపూర్వక్రమంగా ఆ కిరీటమును శివాజీకి తలపైన అలంకరించి తాము కృతకృత్యులమైనామని పలికిరి. ఆ మరుసటి దినమున రాయ్గఢ్లో శివాజీకి ఛత్రపతిగా మహాసామ్రాజ్య పట్టాభిషేకము అంగరంగ వైభవంగా జరిగింది. అంతకుముందు కూడా ఆయన రాజే కానీ ఇప్పుడు ఛత్రపతి అని కొనియాడినారు. శ్రీ సమర్థులు తొలిగా వారికి వ్రాసిన లేఖలో ఇలా ఆశీర్వదించారు. నిశ్చయాచ మహామేరు బహుత జనాసి ఆధారు అఖండ స్థితి చ నిర్ధారు శ్రీమంత యోగి
పరోపకారచయా రాశి ఉద్దండ గడతి జయాజీ తయా గుణా మహత్వాసి తులనాం కైంచి నరపతి హయేపతి గజపతి గణపతి భూపతి తలపతి పురంధరాణి ఆదిశక్తి పుష్టి భాగి యశవంత కీర్తిపంత్ సామర్థవంత బలవంత పుణ్యవంత నీతివంత జానతా రాజా ఆచారశీల విచారశీల దానశీల ధర్మశీల सर्वज्ञपने सुशील सकलाठाई देवधर्म गो ब्राह्मण करावया संरक्षण హృదయస్థజాలా నారాయణ ప్రేరణా కేలి. ఇందులో శివాజీ పైన ధర్మరక్షణ భారము మోపుచూ అతను కీర్తిమంతుడగుటకై ఏ విధంగా మసలుకోవాలో బోధన కూడా చేసినట్లే ఆ విధంగా వారు ఆశించినవన్నింటినీ శివాజీ నెరవేర్చినారు. సద్గురుని అనుగ్రహాన్ని పొంది చరితార్థుడైనారు. సద్గురువు తానుగాక దేవి భవానీమాత ద్వారా కూడా సందేశము ఇప్పించారు. మానవ రూపంలో ఉన్న దైవము సద్గురువు, శిలారూపంలో ఉన్నది దేవీ భవాని. సద్గురువు బోధ పట్ల ఒకవేళ వ్యతిరేకత శిష్యునికి ఎప్పుడైనా కలగవచ్చు, కానీ దేవి చెప్పితే ఇక దానికి వ్యతిరేకంగా నడుచుకొనుట అనేది ఉండదు. అందుకే శ్రీ సమర్థులు శివాజీని కదలీవనానికి పంపించి అక్కడ తర్క వితర్కములు జరిపించి దేవి చేత ఆజ్ఞ చేయించారు. దేవీ ఆజ్ఞను శిరసావహించమని సమర్థులు సమర్థించారు. ఆ విధంగా శ్రీ సమర్థుల సమయస్ఫూర్తితో శిక్షణతో రాజ్యపాలన కొనసాగించినాడు శివాజీ మహారాజు. ఈ గురు శిష్యులు ఇరువురి కీర్తి ఆచంద తారార్కమైనదని శ్రీ నిత్యానందులు చెప్పి మరి ఒక లీలను వివరింపసాగిరి. శ్రేష్ఠుల వారి పరమపద ప్రాప్తి. శ్రీ సమర్థుల వారిని ఒకసారి వచ్చి కనబడవలసినదిగా కోరి శ్రేష్ఠుల వారు శిష్యునితో లేఖ పంపియుండిరి. తరువాత వీలు చూచుకొని ఒకసారి శ్రీ సమర్థులు శ్రేష్ఠుల వారి వద్ద కొన్ని దినములు గడిపిరి. ఇరువురు ఆధ్యాత్మిక చర్చలు చేయుచూ సంతోషముగా నుండిరి. శిష్యమండలిని, శ్రేష్ఠుల వారి కుమారులను, వారి పిల్లలను అందరినీ సుఖంగా ఉండమని ఆశీర్వదించి అన్నగారి వద్ద వీడ్కోలు తీసుకొని తిరిగి చాపలకు చేరుకున్నది. ఆ వెంటనే శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లు చేసినారు. అవి పూర్తి అయిన పిదప 1 సంవత్సరము పర్యటనల్లోనూ అనేక కార్యక్రమాలలో గడిచినది. శ్రేష్ఠవారి శిష్యుడైన దేశ్ముఖ్ అనువారు తన కుమారుని పెళ్లి సందర్భముగా గురుదేవులు వారి గ్రామానికి రావాలని పట్టుపట్టినారు. వారి మాట కాదనలేక ఆ గ్రామానికి పోయి వారింట శుభకార్యమును జరిపించి ఆశీర్వచనములు ఇచ్చినారు. దేశముఖ్ యొక్క బలవంతము మీద మరికొన్ని రోజులు అచ్చట గడిపి ఇంటికి పోవాలని చెప్పి బయలుదేరినారు. జామ్గామ్ చేరే లోపున దేహిల్ అను గ్రామము చేరి ఊరి బయట మామిడి తోటలో బస చేసినారు. శక సంవత్సరం 1598 పాల్గొన బహుళ చతుర్దశి యందు వారు దేహం విడవలసి ఉన్నదని తెలిసినది. వెంటనే శిష్యమండలికి చెప్పినారు, నేనిక్కడనే శరీరం విడుచుటకు శ్రీరామప్రభువుల ఆజ్ఞ అయినది కాబట్టి మీరందరూ ఇంటి వద్ద వారికి గ్రామస్తులకు తెలుపండి అనగా అందరూ గొల్లున ఏడవతొడంగిరి. వారందరికీ చెప్పవలసినవన్నీ చెప్పి, నా గురించి ఎవ్వరైనా ఏడవరాదు, నేను నిత్యుడను, సత్యుడను, శాశ్వతుడను, దేహం అశాశ్వతము, ఎన్నడైనను ఎవ్వరైనను విడవవలసినదే. మీ అందరికీ శ్రీరామరక్షాన్ని ఆశీర్వదించి ధ్యానస్థులై వారి ఆత్మను పరమాత్మలో అనుసంధానమనర్చిరి. ఆ సమయంలో శ్రీ సమర్థుల వారు చాపల్ మఠములో ఉద్ధవుని చేత రాత్రి 2 జాముల వరకు కీర్తన చేయించి ఆ సమయంలోనే అందరినీ నదీ స్నానం చేద్దాము రమ్మని తీసుకుని పోయి అట్లెందుకు చేసినారో తరువాత చాలా కాలానికి తెలిసింది. ఇంతలో జాంబ గ్రామస్తులు భార్యాపుత్రులందరూ వచ్చి చేరినారు. శ్రేష్ఠుల వారి భౌతికాయమును అచ్చటనే దహనము చేయుటకు నిర్ణయించినారు. ఆయన భార్య వారితో పాటు సహగమనము చెందినది. సకల కార్యములను ఆ చోటనే నిర్వహించి తదుపరి అచ్చట వారికి బృందావనము నిర్మించినారు. ఇప్పటికీ అచ్చట నందదీపం వెలుగుచుండను అని తెలిపి నిత్యానందులు జయ జయ రఘువీర సమర్థ అని నామోచ్చారణ చేయించినారు. శ్రీ సమర్థుల వారు తల్లి మొక్కు తీర్చుట.
కొన్ని రోజుల తర్వాత శ్రేష్ఠుల వారి కుమారులు చాఫల్ మఠమునకు వచ్చి శ్రీ రామదాస స్వామి వారి ఓదార్పును పొందిరి. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారి తల్లిగారు ఏనాడో రేణుకాదేవికి మొక్కినదని ఆమె నిర్యాణ సమయంలో శ్రీ సమర్థుల వారికి తెలిసినది. ఆ కార్యక్రమాల అనంతరము ఆలోచించవచ్చునని ఆ విషయమును అప్పుడు వాయిదా వేశారు. ఒకసారి పరళీ మఠంలో శిష్యమండలి మధ్యన కూర్చుని ఉన్న సమయంలో దేవి జ్ఞాపకం వచ్చింది. శ్రీ సమర్థులు వెంటనే శిష్యులతో మనమేమైనా దేవికి తీర్చవలసిన మొక్కులున్నాయా అంటూ అక్కాబాయి, వేణుబాయిలను ప్రశ్నించారు. అక్కాబాయి ఎప్పుడో తమ మాతృశ్రీ మొక్కుకున్నదని, తమరు మాతాపురం యాత్ర తర్వాత వారు తమకు తెలిపినట్లు చెప్పినారు. మరి దానిని తీర్చినట్లు తెలియలేదు అని గుర్తు చేయగానే, అవును, మాతృమూర్తి నిర్యాణ సమయంలో నా వద్ద మాట తీసుకున్నారు అని గుర్తు చేసుకొని, ఇప్పుడు మాతాపురం తాగా ఎవరు పోయెదరు అన్నారు. అప్పుడు వేణుబాయి తులజాపురంలో తీర్చవచ్చు కదా అని సూచించినది. ఇప్పుడంత దూరం కూడా కష్టమే అన్నారు. అయితే ప్రతాప్గఢ్లో దేవిని ప్రతిష్ఠించారుగా, అక్కడే తీర్చండి గురుదేవా, దేవి ఎక్కడైనా ఒక్కటే కదా అని సూచన చేయగానే, బేష్, మంచి ఆలోచన అనేసి మరునాడే కంసాల్ని పిలిచి 1 తులం బంగారంతో ఒక పుష్పం తయారు చేయమని కోరారు. అతను చేసి తెచ్చి ఇచ్చేసరికి సాయంకాలమైనది. రాత్రి భోజనములు పూర్తయిన తదుపరి శ్రీ సమర్థులు, కళ్యాణ్, ఇంకా ఆలస్యం ఎందుకు, మనం పోయి మొక్కుబడిని సమర్పించి వచ్చేద్దాం అన్నారు. ఇరువురు ఆ స్వర్ణ పుష్పాన్ని తీసుకొని క్షణంలో దేవి సన్నిధిలో ఉన్నారు. పూజారులు దేవికి సేజారతి పూర్తి చేసి తలుపులు మూసి తాళములు వేసి ఉన్నారు. అవి శ్రీ సమర్థులకు అవరోధము కావు గదా. వారు గర్భగుడిలో ప్రకటమై, మాత వందనమనగానే దేవి, ఏమీ ఈ సమయంలో వచ్చినావు అని ప్రశ్నించింది. తల్లి, నీ సంకల్పమే నా సంకల్పం. ఈ స్వర్ణ పుష్పాన్ని స్వీకరించి నా మాతృమూర్తి ఆత్మకు శాంతి కలిగించుమని చేతులు జోడించి ప్రార్థించారు. ఆ పుష్పాన్ని పాదాల వద్ద ఉంచేందుకై ఆయన వంగగా, దేవి పుష్పమును నా సెగలో ధరింపజేయమని కోరినది. దేవి ఆజ్ఞాని తలపైనున్న పాపిట నగును పక్కకు జరిపి ఆమె సెగపైన ధరింపజేసి ఆ తల్లిని మనసారా స్తుతి చేసి తన తల్లిని కూడా స్మరించుకున్నారు. దేవి పరవశురాలై ప్రసన్నతతో, రామదాస, నాకు చాలా సంతోషమైనది, నీకేమి కావాలో కోరుకోమన్నది. శ్రీ సమర్థులు, దేవి, నీ ఏమి ఈయదలించినావో అవన్నీ శివాజీకిమ్ము, బైరాగిని నాకేమి కోరికలమ్మా అన్నారు. అప్పుడు దేవి, శివాజీకి నా శక్తి అంతయో ప్రసాదించి ఉన్నాను అనుచు తన మెడలోని నవరత్న హారమును తీసి రామదాస స్వామి మెడలో అలంకరించింది. ఇదేమి తల్లి, ఇది నాకెందుకని సమర్థులు హారమును తీయుచుండగా దేవి ఆయన చేయి పట్టుకొని ఆపి, నాకిన్ని నగలుండగా నా బిడ్డకు ఒక్క నగ ప్రేమతో అలంకరించి చూచి సంతృప్తి చెందవలదా అనగానే వారు నిరాకరించలేక ఆమెకు పాదాభివందనం చేసి మరల ఎట్లు వచ్చిరో అట్లే బయటకు వచ్చి కళ్యాణ స్వామికి జరిగినదంతయు చెప్పి ఇరువురును కలిసి చాఫల్ మఠమునకు చేరుకునేది. మరునాడు ఉదయము పూజారి నగలు పక్కకు తీసి అభిషేకించే ప్రయత్నములో అమ్మ మెడలోని నవరత్నహారము లేకుండెను. పాపిడి నగ పక్కకు జరిగి అచ్చట ఒక బంగారు పుష్పమున్నది. అతనికి ఆశ్చర్యము భయము కలిగి కావలి వాళ్ళని విచారించగా వేసిన తలుపులు వేసినట్లుండగా ఈ సంఘటన ఎట్లు జరిగినదోనని రాజుగారికి ఫిర్యాదు చేసి దర్యాప్తు చేసి నేరస్తులను శిక్షించవలసినదిగా మనవి చేసెను. శివాజీ అక్కడ ఉన్న కావలి వారిని శిక్షించదనని విచారణ చేయుచుండెను. చాపల్ మఠమునందు శ్రీ సమర్థులు అటు ఇటు పచాలు చేస్తూ, వారు నిరపరాధులను శిక్షింపబడరాదు అన్నారు. అంతలో కళ్యాణ స్వామి కనబడగానే, కళ్యాణ్, చూడు, ఆ శివాజీ దేవాలయ కావలి వారిని శిక్షించాలంటున్నాడు. నీవి క్షణములోనే పోయి ఈ నవరత్నహారమును రాజాగారికి ఇచ్చి జరిగింది చెప్పి వచ్చే అన్నారు. తమరి ఆజ్ఞస్వామి అని హారాన్ని జోలిలో వేసుకుని క్షణములో అంతర్ధానమైనాడు. శివాజీ దర్బారులో ప్రకటమై, రాజావారికి ఒక మాట తెలపాలి, అవకాశం ఇవ్వండి అన్నాడు. శివాజీ లేచి కళ్యాణ స్వామికి పాదాభివందనం చేశారు. ఉచితాసనంలో కూర్చోమంటే గురువాజ్ఞ లేదన్నాడు. జోలి నుండి నవరత్న హారమును తీసి, ఇదిగో దేవి యొక్క నగాని జరిగినదంతా చెప్పేసి, ఇక నేను పోయి వస్తాను, నిరపరాధులను శిక్షించకూడదని గురుదేవుల ఆజ్ఞ అనగానే శివాజీ సిగ్గుపడ్డాడు. నేను పొరపాటు పడ్డాను. గురుదేవులకు దేవి స్వయంగా ఇచ్చిన హారం ఇది.
దీనిని నేను తెలియ గ్రహించుట క్షమించరాని నేరము. నేను కూడా నీతోనే వచ్చి వారిని క్షమాపణలు కోరుకుంటానంటుంటే నాకు సమయం లేదు, మీరు నిదానంగా రండి అంటూ క్షణములో అక్కడ అదృశ్యమై చాపల్ మఠంలో ప్రత్యక్షమైనాడు. తరువాత శివాజీ ఆ హారమును తీసుకొని అపరాధము కింద మరికొన్ని వజ్ర వైడూర్యములను తీసుకొని గురుదేవులను దర్శించి నమస్కరించారు. తన తప్పిదం మన్నించవలసిందిగా వేడుకొని తాను తెచ్చిన వస్తువులను సమర్పణ చేయగా, ఇవన్నీ ఎందుకు తెచ్చినావని ప్రశ్నించినారు. దేవికి ప్రీతిపాత్రులై తమరు బహుమతిగా పొందిన హారమును నేను గ్రహించినచో రౌరవాది నరకుల పాలు కాగలను. గురుదేవ్ నన్ను కరుణించి ఇవన్నీ స్వీకరించండి, లేకున్నా నేను రాజ్యానికి పోనని అన్నారు. శ్రీ సమర్థులు, శివబా ఇవన్నీ వెచ్చించి దేవి ఆలయమును సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దుమని ఆజ్ఞాపించినారు. తమ యాజ్ఞను తప్పక పాటించదను, కానీ తమరు వచ్చి మమ్ము ఆశీర్వదించవలని కోరెను. రామదాస్ స్వామి వారు అంగీకరించిన తరువాత శ్రేష్ఠుల వారి కుమారులను చూడగోరుచున్నానని పలుకగా సమర్థుల వారు వారిని చూపినారు. జామ్గాములో వారి మఠమునకు కూడా కొంత జాగీరు నివ్వదలంచిన విషయమును వెల్లడించెను. తర్వాత శ్రీ సమర్థుల వారు శిష్యులతోనూ శ్రేష్ఠుల వారి కుమారులతోనూ ప్రతాపగడకు పోయి దేవీ దర్శనము చేసుకున్నప్పుడు శివాజీ సభాముఖంగా జామ్ మఠమునకు జాగీరును ప్రకటించెను అని నిత్యాంగుల వారు తెలిపి, విద్యాసాగర, సద్గురువులకును దైవమునకును ఉండే అవినాభావ సంబంధము తెలిసినదా అని మరి యొక్క విశేషమును ఇట్లు తెలిపినారు. ఖండోబాకు శ్రీ సమర్థుల దర్శనం. పర్యటనలో ఒకసారి శ్రీ సమర్థులు ఖండోబా దేవాలయం ముందుగా పోవచ్చు దేవాలయం ద్వారం దాటి వెళ్ళిపోయినారు. కొంచెం దూరం పోయిన తర్వాత శివాజీ రాజా గుర్రం పైన ఎదురుగా వచ్చి గుర్రం దిగి, గురుదేవా దయతో వెనుకకు మరలండి, ఖండోబా దేవాలయం ఇక్కడే ఉన్నది, ఒక్కసారి దర్శనం చేసుకుని పోయేదము కాక అని ప్రార్థనాపూర్వకంగా అడిగారు. శ్రీ సమర్థులు సరే అనగా ఇరువురు గుర్రమును అక్కడే నిలిపి వెనుకకు మరలి కొంచెం దూరంలో ఉన్న ఖండోబా దేవాలయంలోనికి పోయినారు. శ్రీ సమర్థులు చేతులు జోడించి మొక్కుచుండగా వారికి తెలిసిపోయినది, ఈ ఖండోబా దేవుడే శివాజీ రూపములో వచ్చి తనను వెనుకకు రప్పించినాడని. అప్పుడు వారు ఖండోబాతో, ఏమి స్వామి, ఎందుకింత నాటకం ఆడావు అని అంటూ ప్రశ్నించగా ఆయన, రామదాస, నీవు నన్ను చూడకుండా దాటిపోతున్నావు, నాకే నిన్ను చూడాలని కోరిక కలిగింది, ఈ రకంగా పిలుచుకున్నాను, ఇందులో తప్పేమి ఉన్నది, నీవు నన్ను దర్శించినా నేను నిన్ను దర్శించినా మన ఇరువురి మధ్యన భేదమేమీ లేదు కదా అని ఆ దేవుడు సమాధానమిచ్చారు. అవునన్నట్లు రామదాస్ స్వామి తల ఊపి అక్కడి నుండి బయలుదేరి వారి గమ్యానికి వెళ్ళారు అని నిత్యానందులు చెప్పి, జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామస్మరణం చేయగా అందరూ ఆ నామం పలికారు. రంగోబా అస్త్ర విసర్జన. తర్వాత శ్రీ నిత్యానందుడు చెప్పసాగినారు, విద్యాసాగర, అదే సంవత్సరం శ్రీ నిజానంద స్వామి వారి పుణ్యతిథి సందర్భంగా కఫ్వాడుకు రమ్మని శ్రీ సమర్థుల వారిని ఆహ్వానించుటకై శ్రీ రంగనాథ స్వామి వారు పరళీకి వచ్చినారు. శ్రీ సమర్థులకు అపారమైన సంతోషం కలిగింది. వచ్చాడు, రంగోబా వచ్చాడు అని సంతోషంగా అంటూ ఎదురేగి కౌగిలించుకున్నారు. తీసుకొచ్చి ఉచితాసనం ఇచ్చి కూర్చుండజేసినారు. ఏమి పని మీద వచ్చినావని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆహ్వానం తెలుపగా తప్పక రాగలని మాట ఇచ్చారు. తర్వాత సంభాషణలో, రంగోబా, నీ వేషానికి ప్రవర్తనకు విరుద్ధము గోచరిస్తున్నది జనులకు. ధనుర్బాణాలు, కత్తి, డాలు, విలువైన దుస్తులు, ఆభరణాలు ధరించి ఒక రాజు వలె చరించుచున్నావు. సాధువును దర్శించుకున్న భావం చూచిన వారికి కలగదు కదా అన్నారు సమర్థులు. గురుదేవ, వేరే వారి భావనల కొరకు మనం ఉండవలెనా అని ప్రశ్నించారు రంగోబా. నాయన, మనం మన జన్మ సార్థకము చేసుకునవలనంటే బ్రహ్మజ్ఞానమును పొంది ముక్తి పొందవలనన్నది యథార్థమే. కానీ మన జ్ఞానమును మరికొంతమందికి పంచి వారిని మంచి మార్గంలో నడిపించడం కూడా మన విధి కదా. అందులకే మనము విరాగులమై ఉండవలసి ఉన్నది. నీవు ఎవ్వరి సొమ్మును ఆశించకపోయినను నీ వైభవమును చూసి ప్రజలు నీ దరికి వచ్చుటకు భయమును పొందెదరు. ఎవరిని చూచి లోకములోని ప్రాణులు భయపడవో, లోకములోని ప్రాణులను చూచి ఎవ్వడు భయపడడో వాడు బ్రహ్మజ్ఞాని అని శాస్త్రము చెప్పింది. లోకములో ఏ ప్రాణి నుండి నీకు భయము లేదు, కానీ నిన్ను చూచి ఏ ప్రాణి భయపడరాదు కదా అని
సుదీర్ఘంగా బోధించారు. అప్పుడే దాసబోధ నుండి సాధక లక్షణములను అందరికీ బోధించారు. సాధక లక్షణములు: పరమాత్మ దర్శనము కొరకు జీవితమంతయు ప్రయత్నించి అయినను చివరకు లక్ష్యమును సాధించవలను. ఏ లక్ష్య సాధనకు సాధువు పూనుకొనెనో ఆ మార్గమందు సాధనను తీవ్రతరము చేయవలను. మంద్రముగా చేయు సాధన వలన సిద్ధి లభించదు. దృశ్య పదార్థమును నిరసించుట చేత వాస్తవమునందు మిగిలినదే ఆత్మయే. దృశ్యము ఆది నుండి మిథ్యయని ధ్యానముతో విచారించినచో విదితమగును. ఈ మిథ్యత్వమును రుజువుపరుచుకొన్నచో లభించునది మోక్షము. సద్గురుని వచనములు హృదయమునందు నిలుపువాడే మోక్షమునకు అధికారి. మోక్షమునందు ధ్యేయధారణములు సమాప్తియగును. కల్పనములు నిర్వికల్పమునందు లీనమగును. మిథ్యాబంధము విడిపోయినందున వాస్తవంగా ముక్తస్థితి ఎందే ఉన్నాడని ఇరుకగలుగును. దీనినే స్వస్వరూపానంద స్థితి అని అందురు. ఈ స్థితి పొందిన వానికి అమృతపానం అనురించినట్లు శరీరము కాంతివంతమగును. తదుపరి సత్పురుషులను అడిగి తెలుసుకొనవలసిన విషయములేముండును, సందేహములేమియుండును. ఇట్లు సమాధానమే గాని సందేహము లేని స్థితిని పొందినవాడే ముక్తుడనబడును. సాధు లక్షణములను కొన్నిటిని తెలిపిదను వినుడు. సిద్ధులు సాధువులు ప్రత్యక్షముగా సత్స్వరూపులై ఉన్నారు. అట్టివాన్నే సిద్ధులందురు. సిద్ధస్వరూపమునందే సిద్ధిత్వము శోభనిచ్చును. సిద్ధత్వ లక్షణములను కొంత వివరించెదను. సాధువు నిరంతరము స్వరూపానుసంధానమునందు దృష్టిని లగ్నము చేయును. అతని లక్ష్యము జనుల లక్ష్యమునకు విరుద్ధముగానుండును. అందుచేత అసలైన సాధువులు పిచ్చివారు అనిపించుకుందురు. అదియే వారికి ఆనందము. స్వస్వరూపమునందు దృష్టి నిలుపగానే సంసార చింత నశించును. ఆధ్యాత్మ నిరూపణమునందు మమత్వము కలుగును. ఇదియే సిద్ధ లక్షణము. ఇది సాధనముననే లభించును. సిద్ధులు కూడా సాధకుల వలనే కనిపించెదరు. వారు సిద్ధులన్న విషయము నేర్పరులకు సాధకులు మాత్రమే గ్రహింపగలరు. సందేహరహిత సాధకులై ఇండుటయే సిద్ధత్వ లక్షణములు. స్వరూపమునందు వృత్తి లగ్నమగుట వలన మానవుడు ఆత్మస్వరూపమే అగుచున్నాడు. ఈ స్థితిని పొందిన మానవుడు నడుచుచున్నను అచలుడే, చంచలుడు అట్లున్నను నిశ్చలుడే. దేహము చంచలము, అతడు నిశ్చలుడు. ఎవని హృదయం భగవంతుని యందు లగ్నమైనదో అతడే సాధు పురుషుడు. వెలుపల దేహాదులు ఎట్లున్నను సరియే, అంతరంగము స్వస్వరూపమునందే లగ్నమై ఉండవలను. ఈ లక్షణములు ఎచ్చట కనిపించునో అతడు సాధువు. రాజ్యము లభించిన పిమ్మట రాజ్య కళ సహజముగానే వచ్చును. సిద్ధత్వము నొందిన వానికి ఈ లక్షణములన్నీయూ సహజముగానే వచ్చును. అభ్యాసము ద్వారా ఈ లక్షణములను దాంభికుడు పొందలేడు. నిర్గుణమునందు వృత్తి ఉండుటయే గొప్ప అభ్యాసము. అటువంటి సాధు సమాగము లభించినప్పుడు ఆధ్యాత్మ నిరూపణము శ్రవణము చేసి మననము చేయుట ద్వారా స్వరూప స్థితి కలుగును. స్వరూపాకారుడై ఉత్తమ లక్షణములను అభ్యసించవలను. స్వరూపమునందు అనుసంధానమును విడిచిన సాధు లక్షణములు దూరమగును. సాధు లక్షణములను వినుట ద్వారా నిజమైన సాధువులను గ్రహించుటకు వీలగును. వీరికి కామ్యములన్నవే ఉండవు. అందువలన క్రోధముండదు. క్రోధరహితులైనందున మోహ శోకములు అసలే లేవు. వారు నాశవంతముకు పదార్థములను వేరు చేసి శాశ్వత స్వరూపమునందు నెలకొని ఉన్నారు. అంతటను తానై ఉన్నప్పుడు ఎవరిపై కోపించును? తన యందే తాను ఆనందమున మునిగి ఉండును. అందువలన వారికి మదము లేదు. సాధువులు వాదమునందు పాల్గొనరు, మత్సరమును పొందరు, నిర్వికారులై ఉందురు. సర్వము తానైన మత్సరము ఎవరిపై ఉండును? సర్వభూతాంతరాత్మగా బాసిల్లు వానిని మదమత్సర పిశాచములేమి చేయును? స్వయంభూ స్వరూపుడైన సాధువును డంబము ఎట్లు లోగును? సమస్త బ్రహ్మాండము సాధు పురుషునకు గృహమై యొప్పును. సాధువు లోభరహితుడు, శోకరహితుడు. వారల మనస్సు బ్రహ్మమునందై ఉన్మనమై ఉన్నందున మోహాతీతమై ఉన్నది. అతడు నిర్భయుడు. అన్నీను అంతము కలిగి ఉన్నవి. కానీ సాధువు అనంత రూపుడై ఉన్నాడు. అతడు ద్వంద్వములను ఎప్పుడో దాటిపోయెను. అభేద దృష్టి చేత ఖేదము దరికి రాదు. ద్వైతము లేనందున అవివేకము రాజాలదు. దృశ్యరహిత స్థితి చేత స్వార్థమునకు స్థానము లేదు. అందువలన సుఖదుఖములు, శోకమోహములు, శీతోష్ణములు అతనిని లోబర్చుకొనలేవు. పరమార్థమునందే ఆశయుండుట చేత దురాశ దూరమైనది. కావున నిరాశకు ఆస్కారమే లేదు. బ్రహ్మస్వరూప సంయోగం వలన సాధువు స్వయముగా బ్రహ్మస్వరూపుడు. ఈ స్థితిలో దేహచింతన ఉండదు. అందుచేత రానున్న వాటిని గూర్చి చింతించడు.
ఈ స్థితికి ఉపాధి అయిన దేహం ఉన్ననూ లేనట్లే. అందువలన వారు నిరుపాధికులు అని చెప్పబడినారు. కావున మానము అవమానముల ప్రశ్నే లేదు. వాటిని ఎన్నటికీ లక్ష్యము చేయరు. సాధువు అలక్ష్యమునందు లక్ష్యముంచిన కారణమున పరమ దక్షుడగుచున్నాడు. సాధువు యొక్క ముఖ్య లక్షణము ఏమనగా నిరంతరము పరబ్రహ్మములో లీనమై ఉండుటయే. అది ఏ ధర్మములన్నింటిలో శ్రేష్టముకు ధర్మమని భావించును, దానిని స్వధర్మముగా నించును. సాధు సాంగత్యము గావించుట వలన స్వరూపస్థితి తనంతట తనే వచ్చును. స్వరూపస్థితి కలుగుట వలన దేహమునందు సాధు లక్షణములు ఏర్పడును. ఆధ్యాత్మిక నిరూపణము శ్రవణము చేయుట ద్వారా దేహమునందు సాధు లక్షణములు పడసూపును. కానీ ఆ లక్షణములతో తృప్తిపడక స్వస్వరూపానంద సంధానుడై ఉండుట మిగుల అవసరము. నిరంతర బ్రహ్మస్వరూపమునందుండుట వలన స్వయముగా బ్రహ్మస్వరూపుడగును. స్వరూపానుసంధానము చేత అవగుణములు తొలగిపోవును. సమస్త సృష్టిలోనూ అనుభవములు ఒక్కటిగా లేవు, వేరువేరుగా ఉన్నవి. సాధుజన సాంగత్యమందలి మహత్వము ఇదియే. సూదంటు రాయి ఇనుమును సూదంటు రాయిగా మార్చును. పరుసవేది ఏ లోహమునైనా బంగారముగా మార్చును, కానీ దానిని పరుసవేదిగా మార్చలేదు. సద్గురువు సాధువు తనను ఆశ్రయించిన శిష్యుని తనంతటి వానిగా మార్చగలడు. దీనికి భ్రమర కీటక న్యాయమే ఉదాహరణము. భ్రమరము తొలుత గూటిని ఏర్పరిచి అందు ఏదో ఒక కీటకమును తెచ్చిపెట్టి పూర్తిగా గూటిని మూసివేయును. తదుపరి నిర్ణీత కాలము ఝంకారము చేస్తూ ఆ గూటి చుట్టూ తిరిగి తన దారిన తాను పోవును. కానీ గూటిలోనున్న పురుగు ఆ ఝంకారమును వింటూ ఆ భ్రమరము వచ్చి కుట్టునేమో అను భయముతో, అనగా ఆ భ్రమరమును తదేకంగా ధ్యానించడం ద్వారా కందిరీక రూపమును పొందుతున్నది. తన రూపమును సంతరించుకున్న తర్వాత తన తొండముతోని ఆ గూటిని ఛేదించుకొని బయటకు వచ్చి మరలా అదే విధమైన ఝంకారము చేస్తూ తన వంశాభివృద్ధిని కూడా ఆ విధంగానే చేస్తూ ఉన్నది. నిరంతర గురుధ్యానం వలన శిష్యుడు ధ్యేయరూపుడే అవునని ఈ సిద్ధాంతము రుజువు చేయుచున్నది. అప్పుడు రంగోబా, గురుదేవుల ఆజ్ఞ ఏమిటో నాకు అర్థమైనది. ఇదిగో ఈ క్షణములోనే ఈ ఆయుధాలన్నీయు ఇచ్చటనే తమ పాదాల వద్ద విసర్జించుచున్నాను అని అన్నింటినీ వారి ముందర పెట్టి నమస్కరించెను. శ్రీ సమర్థులు, భళా రంగోబా భళా, ఇప్పుడు నా శిష్యుడు అనిపించావు అన్నారు. తిరిగి సమర్థులే, గురమును మాత్రం ఉంచుకో, నీకు సేవ చేస్తానంటున్నది అన్నారు. అందరూ ఆనందంగా భోజనాలైన పిదప శ్రీ సమర్థులు కూడా రంగోబా గుర్రముపై నెక్కి ఇద్దరూ కఖ్వాడుకు చేరుకున్నారు. అక్కడ పుణ్యతిథి ఉత్సవాలు చక్కగా పూర్తి చేసి చాఫలకు చేరుకున్నారు అని తెలిపి నామస్మరణ చేశారు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 50వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.